కనిపిస్తోంది. 2014 ఎన్నికలే లక్ష్యంగా హైకమాండ్ పాలు గొప్పుతున్నట్టు స్పష్టమైంది. ఎన్నికల్లో పీఆర్పీ కాపు సామాజిక వర్గం ఓట్లు 18% సాధించుకోగలిగింది. 18 నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికలను కాపులు చిరుటీం వైపే ఉన్నారు. నర్సాపురం, రామచంద్రాపురంలో ఆ సామాజిక వర్గం వారే విజయం సాధించారు. నా యొక్క సపోర్ట్ ని దాన్ని గుర్తించి హైకమాండ్ నా మీద నమ్మకంతో నాకు ఈ యొక్క హోదా ఇచ్చారు. ఇది నేను ఒక హోదాగానో ఒక స్టేటస్ సింబల్ గానో అనుకోకుండా ఇది ఒక బాధ్యతగా ప్రజలకు సేవ చేసే దిశగా, మరింత విస్తృతంగా సేవ చేసే దిశగా మొత్తం భారతదేశం స్థాయిలో నాకు రేపు ఏ శాఖ ఇవ్వబోతారో ఆ శాఖ పరిధి మేరకు నేను శక్తివంచన లేకుండా న్యాయం చేసి ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్ లో కీలకంగా ఉన్న జైపాల్ రెడ్డిని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు పరిమితం చేశారు. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధరేశ్వరికి నిరాశ ఎదురైంది. ప్రమోషన్ వస్తుందనుకున్న ఆమెకు శాఖ మార్చేశారు. వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా నియమించారు. మొత్తం మీద రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రం 2014 ఎన్నికలే లక్ష్యంగా పాల్గొబుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు రెడ్డిని నమ్ముకున్న కాంగ్రెస్ ఇప్పుడు కాపుల వైపు చూస్తుందని స్పష్టమవుతోంది.